నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం గురు. ఏంటి పరిస్థితి? ఎక్కడ మీది? తిరుపతి తిరుపతి, గాంధీ రోడ్డు. గాంధీ రోడ్. ఆ, ఎలా ఉంది తిరుపతిలో? తిరుపతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? బాగుండదు, బాగానే ఉండదు. ఆ, ఇప్పుడు గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బాగానే చేస్తుంది. పర్లేదా? పర్వాలేదు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమి అక్కడ చూస్తున్నారు మీరు? ఏముండదు చూసేదానికి ఇక్కడికి వచ్చేసినాము. ఆడేం చూసేది ఏముందో. మొన్న పోయినా 1వ తేదీ, 2వ తేదీ పోయినా, 3వ తేదీ కార్డు తీసుకొని వచ్చిన. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఎరాకి ఏమి ఇలే. ఇంకా పాతవి ఇంకా చేయలేదు. ఎందుకు మీ పెన్షన్ ఎందుకు తీసేశారు? నేను పాప దగ్గరికి వచ్చిన, ఇక్కడ అప్పుడు ఒళ్ళు బాగాలేకుండా ఉండి వస్తే ఇక్కడ నుంచి వాడు మా వాలంటీర్ ఏం చేసినాడంటే, వాడు సాయిబుల పిల్లకాడు, వాళ్ళు కొంచెం బీద పిల్లకాయలు, సరే అని చెప్పి నేనే ముందు నెల నెల 100 రూపాయలు ఇచ్చేవాడిని. పెన్షన్ డబ్బులు పింఛన్ డబ్బులు ఇచ్చేవాడిని. వాడు ఏం చేసినంటే 5 రోజులకే నీకు పింఛన్ ఎగిరిపోయింది అన్నాడు. మళ్ళీ పోతే 3 నెలలు ఉండింది అంటారు దానికి టైము. నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి ఎగిరిపోయింది అని చెప్పినాడు. చెప్పని మళ్ళీ దాన్ని ఇంకా శాంక్షన్ కాల, విద్య అవుతుంది, అర్థం అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఇది కథ. అప్లికేషన్ పెట్టుకోలేదు? పెట్టినాం. ఇక్కడ సూపర్ 6 పరిస్థితి ఏంటి? సూపర్ 6 అసలు సూపర్ హిట్ అయిపోయింది అన్నట్లేదు మాట్లాడుతున్నారు, నిజేనా? అదేమి లేదు. పోతే సూపర్ 6 అంటే బస్సులు ఫ్రీ పెట్టినాడు. అవన్నీ బస్సులు పరిగెత్తా ఉన్నాయి. జనాలు ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు పోయే పనులు ఆడికే, అంత ఆడవాళ్ళే పరిగెత్తారు. కాబట్టి అన్ని బాగానే జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఈలే. జగన్ ఇచ్చిన పింఛన్లు వేరే, వీళ్ళు ఇచ్చే పింఛన్లు వేరే. జగన్ అప్పుడు 5 సంవత్సరాలకు 1000 రూపాయలు జగేష్ ఇచ్చినాడు. ఈయన అప్పుడు 2000 ఇస్తా ఉన్నాడు, ఇప్పుడు 4000 చేసినాడు, ఇస్తా ఉన్నాడు. పోతే ఇంకా కొత్త పింఛన్లు ఇంకా శాంక్షన్ చేయలేదు. అది ఇల్లు ఇంకా ఏమనుకోలా. ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఏదో అది ఇస్తాం, ఇది ఇస్తాం, అదంతా తప్పు మాటలు. ఇస్తామంటే అన్నారే కానీ ఇంకా ఏమి జరగల. ఇప్పుడు మీ అనుభవం ప్రకారం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మంచిగా అనిపించిందా? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఒకటి చెప్తానండి. ఆయన 10 రూపాయలు వచ్చినాయి అనుకో, 2 రూపాయలు ఎవరైనా తినేస్తారు. ఎక్కడైనా ఎవరైనా కానీ రాజకీయంలో ఉండేవాడు 2 రూపాయలు ఎవరైనా తినేస్తాడు. జగన్ మారిగా మొత్తం దోసుకుంటే పని లేదు. అట్లా. అదేంటి బాబాయ్, జగన్ ఏమో 99% హామీలు అమలు చేశానని మీరేమో దోచుకున్నారని చెప్తున్నారు. ఎక్కడ అమలు చేసినాడు? ఏ పక్క అమలు చేసినాడు చెప్పు. అట్లా కాదు, మందులో రాపి, ఇసుకలో రాపి, మట్టిలో రాపి, అంటిల్లోనే రాపి, ఇంకేముండదు నువ్వు చేసిందాడా. ఓ రోడ్డు పైన కంకర వేయలే, తట్టబట్టేయలే, నువ్వు చేసిండేది ఏందాడా? ఏం చేసినావు? ఫలానా చేసినా అని చెప్పు. కాలేజీలు అన్నావు, ఏ కాలేజ్ చేసినా చూపించు. మెడికల్ కాలేజ్ ఏం కట్టినాడు? బాగుండే చేసినారు, వదిలేసినారు, అంతే. అది మనకు తెలియని సంగతి. రామారావు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, రామారావు ఉన్నప్పుడు కథ వేరే, ఇప్పుడు కథ వేరే. రామారావు అప్పుడు ఆయన బాగానే చేసినాడు. 1 రూపాయితో జీతం తీసుకునేది, 1 రూపాయి. 2 రూపాయలు బియ్యం పెట్టింది అతనే. మరి ఈ మధ్య కాలంలో చాలా మంది టీవీల్లో మాట్లాడుతూ ఉన్నారు, అంటే జగన్ కన్నా చంద్రబాబు కన్నా జగనే మేలు, చంద్రబాబు అసలు పట్టించుకోవట్లేదు, అమరావతి కానీ విజయవాడ కానీ అంటారండి. చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు అట్లా కూడా తెలిసి ఉంటే చెప్పాలా, లేకపోతే మాకు తెలియదు అని చెప్పాలా. అంతేగాని చంద్రబాబు నాయుడు 10 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు పెడతాడు, 2 రూపాయలు ఆయన తింటాడు, లేదని అనలా. నువ్వు అట్లా కాదే, మొత్తం దోచుకున్నావు కదా. అది మేము అనేది. అమరావతి వాళ్ళే దాదాపుగా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు ధర్నా చేశారు. ఇప్పుడు జగనే ఏమంటున్నారండి చంద్రబాబు కన్నా? కొంతమంది ఎందుకని? నీకు ఎవరు చెప్పినారు? ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు అన్ని వాళ్ళే చేస్తామని చెప్తున్నారు. అంతా మునిగిపోయింది, అంతా తేలిపోయింది అని చెప్తున్నారు. ఏంటికి మునిగిపోతుంది? మునిగిపోయి కంటే కొంపలంతా ఎందుకు కట్టుకున్నారు? అంత బిల్డింగ్లు ఎందుకు కట్టినారా? ఎందుకు కట్టినారు చెప్పు. మంగళగిరిలో ఎట్లా గెలిచినాడు చంద్రబాబు నాయుడు కొడుకు? మరి అంత మెజార్టీ ఎవరికన్నా వచ్చింది? ఆయన చూసినా ఎక్కడన్నా? అది ఉండేది ఏందో చెప్తారు, దానికి ఏముంది. నీ మీద నేను, నా మీద నువ్వు చెప్పుకునేది మామూలేదు. బాబా ఇక్కడ అంత పెద్ద చర్చ ఏంటంటే, మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చూస్తున్నారు. అంటే దాదాపుగా 33 ఏళ్ళు ప్లస్ 33 ఏళ్ళు 66 ఏళ్ళు ఇస్తున్నారంట ప్రైవేట్ వాళ్ళకి. అది మంచి పద్ధతి అంటారా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? తెలియదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ లో ఉండటం బెటరా, వేరే వాళ్ళకి ఇవ్వడం బెటరా? గవర్నమెంట్ ఉంటేనే మంచిదే. వేరే వాళ్ళకి ఇస్తే నీకే ఉండవాళ్ళు దోచుకుంటారా?
అది కథ. కనీసం వైద్యం కూడా సరిగ్గా చేస్తారు. యాడ్ చేస్తారు, ఏం చేస్తారు, డబ్బు పెడితే ఇక చేస్తారు, అది కూడా సగం చేస్తారు, సగం చేయరు. ఉమ్. అట్లా సో ఏంటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్నికల హీట్ మొదలైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే హామీలు అమలుపరుస్తున్నాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతో మమేకం అండి, నాయకులు కార్యకర్తలని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. కానీ జగన్ ఏమో ఖచ్చితంగా ఈసారి మనమే వస్తాం, ఎవరిని వదిలిపెట్టామని అదే చెప్తున్నాడు. దానికే ఉన్నది, నువ్వే రావచ్చు, రేపు నువ్వు పోయి జైల్లో కూర్చుంటే నీ భార్య ఇక పర్యటన చేస్తుంది. ఆ. అప్పుడు అంటే చెల్లి అమ్మ ఇద్దరు చేసినారు, గెలిచినావు, చిన్నాయన చంపేసినావు, కోడికత్ కేసు, గులకరాయి కేసు, ఇవన్నీ ఉంటే నీకు కేసులన్నీ నిలబడలేదు కదా. ఏంటికి నిలబడవా, అన్నీ ఉన్నాయి, పరిగెత్తాడు. ఇప్పుడు ముందు కేసు ఏంటి అయిపోలేదు కదా, ఇంకా పెద్దరెడ్డి కొడుకు ఉన్నాడు కదా లోపల, ఈ మిషన్ రెడ్డి ఈ పొద్దు ఏమో ఇస్తామన్నారు, బెయిల్ ఇస్తారో ఇరో తెలియదు. అవునా, ఇస్తే కూడా మళ్ళా పోవాల్సిందే కదా, బెయిల్ ఇస్తే ఉండదు, మళ్ళా పోతాడు. ఏది జగన్ 6 ఏళ్ల నుంచి బయటే ఉన్నాడు బెయిల్ మీద వచ్చి. ఉండొచ్చు, దానికే ఉండదు, డబ్బు పెడితే ఎంతమంది అయినా ఉండొచ్చు, డబ్బు లేకపోతే ఏం చేస్తాము. అది లిక్కర్ కేసు గురించి నిజంగా ప్రజలందరికీ తెలిసిందా? జగనే ఉంటారు. అందరికి తెలిసింది. ఇప్పుడు ఒక కొట్లేకి పోయేసి ఒక 10 రూపాయలు వస్తువు తీసుకుంటే దానికి ఫోన్ పే, నీ ముందుకు ఫోన్ పే లేదు. ఎందుకు లేదు చెప్పు నాకు, నీ ముందుకు ఎందుకు ఫోన్ పే లేదు? ఫోన్ పే ఉండాలని రూల్ ఏమన్నా? డబ్బులు ఇస్తున్నాం, కొనుక్కుంటున్నాం, తాగుతున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు డబ్బు లేదు నీ దగ్గర, ఫోన్ పే ఉంటుంది. ఫోన్ పే ఉన్నప్పుడు నువ్వు వాడు పోయి ఫోన్ పే చేస్తే నీకు నేను ఫోన్ పేకి క్యాష్ కట్టాల్సింది అంటే అట్లా నువ్వు ఎట్లా చేస్తావు? ఇప్పుడు మందు షాపులో ఫోన్ పే ఎందుకు లేదు? ఇప్పుడు ఉండదు, పోయి చూడండి.